ప్రైజ్ లార్డ్. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. మరొకసారి 7వ మాట మీకు తెలియపరచడానికి మా మధ్యకి వచ్చాను. ఆ 7వ మాట శిలువ మీద యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, ఆయన మరి బిగ్గరగా కేక వేస్తూ అని చెప్తున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఏంటి యేసు క్రీస్తు ప్రభు తండ్రి దేవుడై ఉండి కుమారుడై ఉండి తండ్రి చేతికి నా ఆత్మ అప్పగిస్తాను అని అంటున్నాడు. కారణం ఏంటి? ఇందులో చాలా నిగూఢమైన విషయం ఉంది. అసలు యేసుక్రీస్తు తండ్రి దేవుని చేతికి ఆయన ఆత్మను అప్పగించడం ఏంటి అని మనం యోచన చేసినట్లయితే, ప్రతి మానవ యొక్క జీవితంలోనూ కూడా ఉన్నటువంటిది దేవుని యొక్క ఆత్మ. అందుకే వాక్యం చెప్తుంది, దేవుని యొక్క ఆత్మ, మనిషి యొక్క ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము, నరుని ఆత్మ దేహం పెట్టిన దీపం అని వాక్యం చెప్తుంది. అందుచేత మన ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతి ఆత్మ కూడా దేవుడు పెట్టిన ఆత్మయే. అయితే ఆ ఆత్మ మరి క్రీస్తుని ఎరుగక నశించి క్రీస్తుని ఎరగకుండా మరణించినట్లయితే ఆ ఆత్మ తిరిగి అది నరకంలోనికి వెళ్ళిపోతుంది. కనుక అలా నరకంలోనికి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో నరావతారం ఎత్తి 3.5 సంవత్సరాలు జీవించి ఆయన సేవ చేసి తర్వాత సిలువలో ఆయన పని పూర్తి చేసి దేవుని పని తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. అలాగే మన యొక్క ఆత్మ కూడా తండ్రి వద్దకు చేరాలి. అందుచేత యేసుక్రీస్తు ప్రభువు తన సిలువలో చివరి మాట, చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తూ ఆయన ప్రాణాన్ని విడిచే ముందు ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు యొక్క సేవ జీవితము అద్భుతమైనది. దీన్ని గుర్తించినట్లయితే మన ఆత్మ కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపాటు చేసుకుంటకు దేవుడు అద్భుతమైన సహాయం చేస్తారు. ఈ రోజున ప్రభువుని విశ్వసించినట్లయితే దేవుడు ఆశ్చర్యకరంగా నీ ఆత్మను కూడా ఆయన చేతుల్లో తీసుకునేటువంటి అద్భుతమైన అవకాశం ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.